ఇలాంటి ఎడిట్ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో సింపుల్ గా చెప్తా. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ క్యాప్కట్ లో నేను ఇచ్చిన మ్యూజిక్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అండ్ ఈ మ్యూజిక్ నా టెలిగ్రామ్ ఛానల్ లో ఉంది, లింక్ ఇస్ ఇన్ బయో. తర్వాత బీట్స్ ని సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ క్లిప్స్ ని యాడ్ చేయండి. ఇప్పుడు మీ థర్డ్ క్లిప్ దగ్గర ఒక బ్లాక్ ఫోటోని యాడ్ చేయండి. తర్వాత మీ మెయిన్ క్లిప్ దగ్గర వెళ్ళి దాన్ని స్లో మోషన్ యాడ్ చేయండి ఈ గ్రాఫ్ యూస్ చేసి. అండ్ ఇలానే అన్ని క్లిప్స్ కి యాడ్ చేయండి ఫస్ట్ క్లిప్ ని విడిచిపెట్టి. తర్వాత అన్ని వీడియోస్ కి ఇలా స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ చేయండి. ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేసి మిడిల్ లో వెళ్ళి పైన గ్రాఫ్ పైన క్లిక్ చేయండి. చేసి ఫ్లో ని సెలెక్ట్ చేయండి. అన్ని వీడియోస్ కి అప్లై చేసుకోండి ఇట్లా. తర్వాత ఇప్పుడు మనం కట్అవుట్ ట్రాన్సిషన్ యాడ్ చేయాలి. మీ మెయిన్ క్లిప్ స్టార్టింగ్ దగ్గర వచ్చి ఫ్రీజ్ చేయండి. తర్వాత దీన్ని ముందుకి మూవ్ చేయండి. చేసి ఒక 0.4 సెకండ్ ఆర్ 0.5 సెకండ్ డ్యూరేషన్ పెట్టుకొని మిగతా అంతా డిలీట్ చేయండి. తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయండి. చేసి లాస్ట్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి అండ్ ఫస్ట్ లో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దాన్ని ఫ్రేమ్ బయటికి డ్రాగ్ చేయండి. తర్వాత దాన్ని గ్రాఫ్ లో వెళ్ళి లీనియర్ పైన సెలెక్ట్ చేయండి. చేసి ఒక పాయింట్ యాడ్ చేయండి. ఇలా గ్రాఫ్ ని సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి బ్లాక్ స్క్రీన్ కట్స్ ఎఫెక్ట్ కావాలి. సో మీ ఫస్ట్ బీట్ దగ్గర వెళ్ళి స్ప్లిట్ చేయండి. తర్వాత థర్డ్ బీట్ దగ్గర ఉన్న బ్లాక్ స్క్రీన్ ని డూప్లికేట్ చేసి ఫస్ట్ బీట్ దగ్గర యాడ్ చేయండి. చేసి బరాబర్ సెట్ చేసి మిగతా అంతా డిలీట్ చేయండి. ఇప్పుడు మీ మెయిన్ క్లిప్ దగ్గర వచ్చి ఎఫెక్ట్స్ లో వెళ్ళి ఫ్లాష్ వైబ్రేషన్ ని యాడ్ చేయండి. తర్వాత షార్ప్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకా ట్యూటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో కొట్టండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. బాయ్.